హాయ్ ఎవ్రీవన్, బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ టిష్యూ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ప్యాటర్న్ ఇచ్చేసాను. చూడండి, చాక్లెట్ మోడల్ అంటాం కదా, ఆ మోడల్. మధ్యలో బీడ్స్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే మోడల్ వస్తుంది. హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, ఇప్పుడు చూసేయండి. చూడండి, ఇలా స్క్వేర్ షేప్లో పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఎన్నైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అన్నీ. నాకైతే ఒక్కొక్క హ్యాండ్కి 6 పీసెసే వచ్చినాయి. క్లాత్ సరిపోవట్లేదు, అవి సెంటర్కి వచ్చేలా వేసుకోవాలి. చూడండి, ఒకవైపు ఇలా కుట్టేయాలి, రెండు కలిపి అంచులు కుట్టేసిన తర్వాత ఇలా తిరగ తిప్పేసుకోవాలి. అన్నీ తిరగ తిప్పేసుకున్న తర్వాత కుట్టు ఉంటుంది కదా, కుట్టు సెంటర్కి వచ్చేలా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సూదికి సేమ్ కలర్ దారం ఎక్కించుకుని నేను ఎలా అయితే కుడుతున్నానో అదే విధంగా కుట్టాలి. ఈ కుట్టేది సెంటర్లోకి రావాలి. ఈ పట్టి ఏదైతే ఉందో దాన్ని సెంటర్లోకి కుట్టాలి. చూడండి, ఇలా కుచ్చులు వచ్చే మాదిరిగా కుడుతున్నాను కదా. ఈ కుట్టిన తర్వాత దారం గట్టిగా లాగేసుకుంటే కుచ్చులు అనేవి వస్తాయి. చూడండి, 2-3 కుచ్చులు వస్తాయి. ఇలా వచ్చిన వాటిని కరెక్ట్గా పట్టుకొని మధ్యలోకి దారం చుట్టేసుకోవాలి. చుట్టుకుని 2 కుట్లు వేసుకుంటే ఇక కదలకుండా ఉంటుంది. కుట్టిన తర్వాత దీనికి పోస్ ఎక్కించుకోవాలి. బీడ్ ఏదైతే వేయాలనుకుంటున్నామో ఆ బీడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత వెనక సైడు ముళ్ళు వేసుకోవాలి. ఇంకా కదలకుండా ఓడిపోకుండా ఉంటుంది. ఇలా మిగతావన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈరోజు. చూడండి, మొత్తం అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. బ్లౌజ్ పీస్కి ఇలా మెరూన్ క్లాత్ రెడీ చేసుకోవాలి 1.5 ఇంచుతో. దానికి ఇప్పుడు రెడీ చేసుకున్నవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. బీడ్ వచ్చేసి సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది ఖర్చులోకి పోయేలా పెట్టుకోవాలి. బీడ్ మాత్రం సెంటర్లోకి రావాలి. చూడండి, మిగతా అన్నీ కూడా ఇలా కుట్టుకోవాలి. ఈ పట్టీకి సెంటర్లో ఒక మార్క్ చేసుకుని ఆ మార్క్కి ఒక 3 ఒకవైపు, ఇంకో 3 ఇంకో వైపుకి వచ్చేలా కుట్టుకోవాలి. అప్పుడే మన హ్యాండ్కి సెంటర్లోకి వస్తాయన్నమాట. హ్యాండ్ చుట్టూ వేయట్లేదు, నేను సెంటర్లో మాత్రమే వేస్తున్నాను. క్లాత్ ఎక్కువ లేదు అందుకని. చూడండి, ఒక్కో హ్యాండ్కి 6 పీసెస్ మాత్రమే వచ్చాయి. ఇలా కుట్టేసుకున్న దాన్ని హ్యాండ్కి కూడా సెంటర్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఇంతకుముందు ఈ 3 ఒకవైపు 3 ఒకవైపు వచ్చేలా ఈ మార్క్ వచ్చేట్టు పెట్టుకొని మధ్యలో పెట్టుకొని ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, కింద వైపు కూడా నేను ఈ గోల్డ్ కలర్ పట్టీ యాడ్ చేస్తున్నాను 1 ఇంచ్ తోటి. ఇలా యాడ్ చేసుకోవాలి. నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో అలా యాడ్ చేసుకుని పైకి తిప్పి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.